పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో ఉన్న ప్రముఖ కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ వైద్యులు మరో అరుదైన వైద్య మైలురాయిని అధిగమించారు. పుట్టుకతోనే తీవ్ర వినికిడి లోపంతో బాధపడుతున్న 2 ఏళ్ల చిన్నారికి అత్యంత సంక్లిష్టమైన హైరిస్క్ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సను హాస్పిటల్ వైద్య బృందం అత్యంత నైపుణ్యంతో పూర్తి చేయడంతో చిన్నారికి వినికిడి సామర్థ్యం పునరుద్ధరించే అవకాశం కలిగింది. ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు జిల్లా స్థాయిలో విజయవంతంగా నిర్వహించడం వైద్య రంగంలో విశేష ప్రగతికి నిదర్శనమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు వైద్య బృందాన్ని అభినందించారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలను అందిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్న కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ సేవలు ప్రశంసనీయమని ఆయన అన్నారు. మన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మరి చెవు ముక్కు స్పెషలిస్ట్ ఈఎన్టీ డాక్టర్ గారు. ఆయన మంచి స్టేట్లోనే మంచి ఫేమస్. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంతోమంది ఈఎన్టీ డాక్టర్లకి మరి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వర్క్షాప్స్ కూడా చాలా కండక్ట్ చేయడం జరిగింది. నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. ఎక్కడో హైదరాబాద్లో కండక్ట్ చేసే వర్క్షాప్స్ కూడా నర్సరావుపేటలో డాక్టరు చాలా ఇంట్రెస్టింగ్గా ఈఎన్టీ మీద వర్క్షాప్స్ పెట్టడం, చాలామంది పిల్లలకి మరి ఈఎన్టీ అయిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో ఈఎన్టీలో ఇప్పుడు లేటెస్ట్ సర్జరీ అంటే కోక్లియర్ ఇంప్లాంటేషన్. కోక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది చెవి లోపల భాగంలో ఉంటుంది, ఇన్నర్ ఇయర్లో. చాలా సున్నితమైన భాగం అది. కొంతమందికి మేనరికాలు వీటి వల్ల పిల్లలు పుట్టిన తర్వాత అది రావచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఏదైనా మెదడువాపు ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మరి కోక్లియర్ పనిచేయకపోవడం ఆగిపోద్ది అనమాట. ఇది గమనించడం చాలా కష్టం. తల్లిదండ్రులు గమనించాలంటే పిల్లల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏదైనా వస్తువులు కింద పడేసినప్పుడు ఆ వస్తువులు శబ్దం కనుక్కోలేకపోవడం ఇవన్నీ గమనించినప్పుడు వాళ్ళు ఎమ్మటే ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. అందుకని ఇది ముందు గమనించడం అనేది చాలా కష్టమైన పని. తల్లిదండ్రులు కొంచెం చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళైతే ఎమ్మటే గమనిస్తారు, డాక్టర్ దగ్గర వైద్యం చేయిస్తారు. అంటే దీంట్లో లేటెస్ట్ వైద్యం ఏంటంటే కోక్లియర్ ఇంప్లాంట్ చేయటం. ఆ లోపల ఇన్నర్ ఇయర్లో ఏదైతే శబ్దాన్ని రిసీవ్ చేసుకుంటుందో అది ఒక డయాఫ్రమ్ లాగా ఉంటుంది, దాన్ని తీసి ఆల్రెడీ కంజెంట్లు దాని ఉండదన్నమాట. ఆ తయారీ ఉండదు కాబట్టి వీళ్ళు మన ఇంప్లాంట్ ఒకటి తయారు చేసి పెడుతున్నారు వీళ్ళు. దాన్ని కోక్లియర్ ఇంప్లాంట్ అంటారు. ఒక స్ప్రింగ్ మాదిరిగా ఉంటుంది అది. దాని ఖరీదు 5 లక్షల నుంచి 17 లక్షల దాకా ఉంది. ఇటువంటి ఆపరేషన్ చేయాలంటే మరి కొంతమంది డాక్టర్లే చేయగలరు. మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి దాంట్లో మన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు ఫస్ట్ టైము ఈ కోక్లియర్ ఇంప్లాంటేషను సర్జరీ చేయటం జరిగింది. చాలా గొప్ప విశేషం. మంచి డాక్టర్లు, ఒక నిష్ణాతులైన డాక్టర్లు ఈ కార్యక్రమాన్ని చేయగలరు కాబట్టి మరి వారిని అభినందిస్తూ వారి హాస్పిటల్ సిబ్బందిని కూడా అభినందిస్తున్నాము. గవర్నమెంట్ పరంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇటువంటి అవకాశాలు మనకి బాగా మెరుగుపరిచారు. అంటే ఎక్కడ కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఆరోగ్య భద్రత కానీ ఇవన్నీ ఎక్కడా లేవు కాబట్టి ఇటువంటి అవకాశాలు డాక్టర్ల యొక్క పనితనం కూడా తెలియజేయడానికి మరి ఆరోగ్యలు దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇంప్లాంట్ కూడా దాదాపు 5 లక్షల రూపాయలది గవర్నమెంటే మనకు అందిస్తూ ఉంది. దీని మీద మన హెల్త్ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు చాలా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రతిదీ మ్యాక్సిమం కోక్లియర్ ఇంప్లాంటేషను మరి హెల్త్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాతే అమలు పరుస్తూ ఉన్నారు. అందుకని మరి నర్సరావుపేట పల్నాడు జిల్లా ముఖద్వారం, ఇది జిల్లా హెడ్ క్వార్టరు. ఇక్కడ ఇటువంటి ఆపరేషన్ చేయాల్సిందే కంపల్సరీ. అంటే అన్ని స్పెషాలిటీస్ నర్సరావుపేటలో ఉన్నాయి. వాళ్ళ హార్టు, న్యూరాలజీ, బ్రెయిన్, ఈఎన్టీ అన్నీ అంటే ఈక్వల్ టు టీచింగ్ హాస్పిటల్తో సమానంగా ఇవాళ ఉన్నాయి కాబట్టి అందరం కూడా ఇక్కడ వైద్యం అనేది కూడా చాలా తక్కువ రేట్లో ఉంటుంది, చౌకగా ఉంటుంది ఇక్కడ. అందుకనే మిగతా జిల్లాల నుంచి కూడా మనకి మహబూబ్ నగర్, నల్గొండ, మిర్యాలగూడ, కృష్ణా, ప్రకాశం అన్ని జిల్లాల నుంచి మనకి ఆర్థోపెడిక్స్ నా దగ్గరికి ఎలా వస్తారో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఏంటి అట్లా వస్తూ ఉంటారు. కాబట్టి పల్నాడు జిల్లా నర్సరావుపేట మంచి సెంటర్ అయిపోయింది, మెడికల్ హబ్ అయిపోయింది అనమాట. చిత్తూరు నుంచి వచ్చారు. వెరీ నైస్. అబ్బాయి మరి చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ చిత్తూరు నుంచి వచ్చాడనమాట. చాలా గొప్ప విశేషం. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా గర్వపడతారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా చంద్రబాబు నాయుడు ద్వారా ఇది ఇచ్చారమ్మ మనకి గవర్నమెంట్ ద్వారా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా కాబట్టి మీకు కూడా గర్వకారణం అనమాట. మరి ఇటువంటి అవకాశం మనకు రావటం, అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందులాగా ఆర్థోపెడిక్స్లో మోకాళ్ళు మార్చడం, తొంటి మార్చడం ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయినాయి. లేటెస్ట్ సర్జరీ ఏంటో కూడా అర్థం కావట్లా.
వాళ్ళ సర్జికల్ వరల్డ్లో ఏముందంటే లేటెస్ట్ సర్జరీస్ కూడా ఏం కనపడలేదు, ఎవరికి వాళ్ళు అన్నీ కనిపెట్టేశారు. సర్జరీ కూడా అయిపోయింది. అసలు ఇంకా నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తూ ఉంటాను నేను కూడా. మోకాళ్ళు ఆపరేషన్ అయిపోయింది, చుంటి ఆపరేషన్ అయిపోయింది, అన్నీ మార్చేస్తున్నారు. చివరికి ఏం చేస్తున్నారు, ఇక మన డాక్టర్ సంబంధం లేకుండా రోబోను వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడతా, రోబోను వాడతా. చైనాలో ఉండి ఇండియాలో ఆపరేషన్ చేశారు మొన్న ఒక ఆయన, సక్సెస్ఫుల్గా చేశారు అది చక్కగా. అమెరికాలో ఉండి ఇండియాలో ఎయిమ్స్లో ఆపరేషన్ చేస్తుంటారు. ఈ విధంగా ఇన్నోవేషన్ అనేది కన్వెన్షనల్ కంటే కూడా ఇప్పుడు సైంటిఫిక్గా అయిపోయింది. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం, సాఫ్ట్వేర్ వాడుకోవటం. అంటే ఇప్పుడు మెడిసిన్ అంటే ఇంతకుముందులాగా మెడిసిన్ కాదు, అప్లైడ్ ఇంజనీరింగ్ ఉంటేనే వాళ్ళ మెడిసిన్. ఇప్పుడు దాన్నే మరి వాళ్ళ కోక్లియర్ ఇంప్లాంటేట్లు కూడా ఆ విధంగా చేయడం జరిగింది. మరి ఆర్థోపెడిక్స్లో కానీ, ల్యాప్రోస్కోప్ సర్జరీస్ కానీ, ఇవన్నీ రిమోట్ సర్జరీస్ అనమాట. అట్లా జరుగుతున్నాయి. చాలా చాలా చక్కటి. అయినా కానీ ఇంకా మనకి మెడికల్ ఫీల్డ్లో ఇంకా డెఫిషియన్సీస్ ఉన్నాయి. న్యూరలాజికల్గా వాటిని ఇంకా కనిపెట్టలేకపోతున్నాం. నరాల జబ్బులు ఇవి కనుక్కునే మరి సైంటిస్టులు కూడా ఇంకా లేరు. మేము కూడా అనుకుంటుంటాం పార్కిన్సోన్ మంది నరాల జబ్బు, దానికి ఇంతవరకు మందు కనిపెట్టలేకపోయాం. సర్జరీస్ కనిపెట్టాం కానీ సక్సెస్ఫుల్ రేట్లో సర్జరీ చేయలేకపోతున్నాం. అందుకని ఇటువంటి చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయి. ప్రకృతి గొప్పది, ప్రకృతికి ఈక్వల్గా మనం చేరలేకపోతున్నాం అని చెప్పి ఇంకా అనుకుంటా ఉన్నాము. చంద్రుడి మీదకి కాలు పెడుతున్నాం కానీ దాంట్లో ఏముందో కూడా కనుక్కోలేని పరిస్థితి. అంటే స్టిల్ ట్రై చేస్తూ ఉంటే నిజంగా ఇవాళ రాబోయే కళ ఎలా ఉందంటే, చనిపోయిన మనిషి ఆ బ్రహ్మ పదార్థం వెంటనే ఇంకో జీవంలోకి వెళ్తారనమాట. ఇది రియల్. మన పురాణాల్లో కూడా చెప్పున్నారు. దాని మీద కూడా ఇవాళ రీసెర్చ్ జరుగుతుంది. బిగ్ బ్యాంగ్ అని థియరీ వల్ల చనిపోయిన మనిషి మళ్ళీ ఎక్కడ పుడతాడు అది కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా డెఫినెట్గా కనుక్కుంటారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు మనిషి లేకుండానే ఒక సినిమా తీయొచ్చు అనమాట. ఎన్టీ రామారావు గారిలాగా సినిమా తీయొచ్చు, ఎక్కడైనా నాగేశ్వరరావు గారిలాగా తీయొచ్చు అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. మరి ఇటువంటి సైంటిఫిక్ ఇన్వెంట్ చాలా ఉన్నాయి. మరి ఇటువంటి అమలుపరచడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి డాక్టర్ లాంటి వాళ్ళందరూ ముందుకు వస్తే ప్రజలకు ఉపయోగపడుద్ది. అందుకని ప్రజలందరూ కూడా తెలుసుకొని వినికిడి గురించి అన్ని విధాల మీరు డాక్టర్ల సలహా తీసుకోవాలి. ముఖ్యంగా సీనియర్ డాక్టర్ సలహా తీసుకుంటే మీకు అన్ని విధాల మరి సహాయంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఇటువంటి వార్తలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలకు అన్ని విధాల అవగాహన తీసుకురావాలనే బాధ్యత మీడియా సోదరులు కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా.